ఇలాంటి కార్యక్రమాల్లో నేను తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పిల్లలకు ఒక ధైర్యంతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇలాంటి అకాడమీ పెట్టినందుకు మన సూర్యాపేటలో చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే వారికి మొదటి నుంచి కూడా చిన్నగారికి దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దాదాపు వారు నాకు పరిచయమై 5-6 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాల నుంచి కూడా వారు ఏ కార్యక్రమానికి పిలిచినా రావాలి. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ పిల్లలు కూడా ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ కావాలని చెప్పి. ఈ కార్యక్రమం చాలా చిన్నది అయిండొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో కానీ పిల్లల దృష్టిలో ఇది ఒక పెద్ద గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం పాటు కొన్ని నెలల శిక్షణ పొంది ఈరోజు ఆ శిక్షణకు ఒక గుర్తింపుగా అందరి ముందు పబ్లిక్గా వాళ్ళకి గుర్తింపు రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. దానితో పాటు తల్లిదండ్రులకు చాలా గౌరవము, వాళ్ళకు ఒక సమాజంలో అంటే నా పిల్లలు నేను చదివిస్తున్నాను, చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు పంపిస్తున్నాను, వాళ్ళు కూడా అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారని చెప్పి పేరెంట్స్ కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు. అందుకోసమే వారి చిన్నగారిని అయితే మరీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నాడు. తర్వాత ఎవ్రీ సంవత్సరం చూస్తున్నాను పిల్లలు కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఈ రోజు కూడా వాళ్ళు అదే కమిట్మెంట్ తోటి గ్రాడ్యుయేట్ అవుతూ నెక్స్ట్ బెడ్ వెళ్తున్నారే తప్ప వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. పేరెంట్స్ కూడా ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే కరాటే అనేది ఒక శారీరక శక్తి భుజబలం కాదు, ఒక మానసికంగా కూడా వాళ్ళని ఒక మెంటల్ బ్యాలెన్స్ అంటే అన్ని రకాలుగా కూడా ఒక బ్యాలెన్స్ పరమైన విద్య కరాటే. వాళ్ళకు ఆత్మరక్షణతో పాటు జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చే క్రీడ కరాటే. అందుకోసమే కరాటేతో పాటు మిగతా మార్షల్ ఆర్ట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకు ఈ కరాటేలో చాలామంది ఏమనుకుంటారు శారీరక శక్తి ఇంపార్టెంట్ అనుకుంటారు. శారీరక శక్తి కాదు, నైపుణ్యం ఇంపార్టెంట్, తర్వాత ఇంటిగ్రిటీ, తర్వాత క్రమశిక్షణ డిసిప్లిన్, ఇవన్నీ కూడా అంటే ఎదుటి వ్యక్తిని కూడా మనము వాళ్ళతోటి పోటీ పడ్డప్పుడు గౌరవంగా పోటీ పడతాం కరాటేలో. అందుకోసమని చెప్పి కరాటేలో ఇలాంటి అన్ని మంచి గుణగుణాలు వస్తాయి. ఈరోజు పిల్లలకు ఉన్న పరిస్థితుల్లో పెడుదారులు పడుతున్నారు, పిల్లలు వీడియో గేమ్స్ అనో ఇంకోటనో పోతున్నారు. అలాంటివి కాకుండా ఇలాంటి కరాటే లాంటి కార్యక్రమాల్లో జాయిన్ కావడం వల్ల వాళ్ళకు ఒక మంచి క్రమశిక్షణ, జీవితంలో ఒక జీవన విధాన శైలిలో మార్పు చెందుతారని చెప్పి తల్లిదండ్రులు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఎవరికైనా కానీ రోజంతా పనిచేసి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేసి సాయంత్రం ఇంటికి వస్తే అయిపోతుంది అనుకుంటారు, కానీ మళ్ళీ మీ బిజీ షెడ్యూల్లోకి వెళ్ళి ఒక గంట సేపు మళ్ళీ పిల్లల్ని ఇంకో దగ్గర తీసుకొచ్చి ఇలాంటి గేమ్స్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం మిమ్మల్ని కూడా నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ సెరమనీలో ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న కొత్త బెడ్లు తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ జీవితంలో విజయాలు సాధించాలని చెప్పి పోటీ అన్నప్పుడు ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపుంటుంది. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరమే లేదు. అందుకోసం మీరు కరాటేలో రోజు కూడా మీరు కూడా పోటీలు పడుతూ ఉంటారు, ఒకరు ఫ్రెండ్లీ. మన ఓటమి కూడా చాలా మనకు పాఠాలు నేర్పుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని అందరూ కూడా మంచి ట్రైనింగ్ తీసుకున్నందుకు మీరు గర్వంగా ఫీల్ కానీ. అదే కాక ఖమ్మం, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా మీరు ఎన్నో కాంపిటీషన్స్ అటెండ్ అయితే చిన్నా సార్ పాపం ఆయన దగ్గరుండి నాకు తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన కార్లు ఎక్కించుకొని వాళ్ళందరి పేరెంట్స్కి ఒప్పించుకొని, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇంకో సదూర ప్రాంతాలు పంపించడం అంటే కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి, నమ్మరు. కానీ వారి ఏదైతే ఆధ్వర్యంలో వారు ఎక్కడికి పోయినా కానీ వారి పిల్లలని సంరక్షణగా చూసుకుంటారు, సురక్షితంగా తీసుకొస్తారని నమ్మకంతో వారిని పంపిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా రేపు ఏదైతే మన స్కూల్స్ ఉన్నాయో, జూనియర్ కాలేజెస్ ఉన్నాయో, అందులో కూడా ఎప్పుడైతే కరాటేని మనం ఇన్కార్పొరేట్ చేయగలుగుతామో తప్పకుండా దాని గురించి కూడా ఆలోచన చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.